ఓకే 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై. నెల్లూరు నగర నియోజకవర్గంలో 46వ డివిజన్లో వచ్చిన సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా వేలూరు మహేష్ గారు ఉంటా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా మెయిన్ బాడీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేలూరు మహేష్ గారిని ఆయనకున్నటువంటి అనుభవం వీటన్నింటి దృష్ట్యా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉండాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది. ఆ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేలూరు మహేష్ గారు నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మహేష్ గారి సూచనలు కానీ సలహాలు కానీ పార్టీకి ఎప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. మరి భవిష్యత్తులో ఇంకా మహేష్ గారు ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక సముచిత స్థానం ఉంటుందని, ఆయన ద్వారా ప్రజలకు కానీ సమాజానికి కానీ మంచి పనులు జరిగే విధంగా, మంచి పనులు చేయించే విధంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టుకోవడం కానీ ఆయన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ చాలామంది మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీతో నడుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా నా పేరు ప్రకటించారు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారు. తర్వాత కూడా అన్న జిల్లా బాడీలో మీరు ఉంటే కూడా బాగుంటుందని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి అన్న నా పేరుని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా నేను చంద్రశేఖర్ అన్నకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఒకటే చెప్తాను, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నవారు, అలాగే మన నెల్లూరు నగరంలో కూడా చంద్రశేఖర్ గారిని నమ్ముకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కూడా ముందుకు తీసుకుపోయి, ఎందుకంటే మనకి నెల్లూరు నగరానికి ఒక మంచి వ్యక్తిని నిజంగా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం చాలా అదృష్టం. ప్రతి ఒక్కరుగా మనం రాబోయే రోజులు మనం అందరం కూడా మరోసారి చెప్తున్నాను, సైనికుల్లాగా మనం అందరం కూడా పనిచేసి రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా, అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చెప్పని నేను మరోసారి నేను ప్రత్యేక చంద్రశేఖర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను.